అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మనము ఈ క్లాస్లో మనము 4th క్లాస్లో ఉన్న తెలుగు కంటెంట్ నుంచి 3rd లెసన్ చూద్దాము. ఈ లెసన్లో ఉన్న వినాయక చవితి పాఠం పేరు ఏంటి? వినాయక చవితి ఫెస్టివల్. దీంట్లో ఉన్న ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయము, ప్రక్రియ వచ్చేసి వ్యాసం. అలాగే దీంట్లో ఉన్న చిన్న టాపిక్ వచ్చేసి రంజాన్ గురించి ఇచ్చారు. దీని ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, ప్రక్రియ వచ్చేసి వ్యాసము. నెక్స్ట్ వినాయక చవితి లెసన్ గురించి చూద్దాము. ఈ లెసన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు, పండుగ ప్రాధాన్యత, సంస్కృతిని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశము. నెక్స్ట్ ఇక్కడ బోనాల గురించి ఇచ్చారు పాఠంలో. నెక్స్ట్ వినాయక చవితి లెసన్ గురించి చూద్దాము. భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయకుని పుట్టినరోజైన వినాయక చవితి ఒకటి. దీన్ని వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అని కూడా అంటారు. ఏంటి? వినాయక చవితిని ఏమంటారు? వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అని పిలుస్తారు. ఈ పండుగను భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు, ఎప్పుడు? భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి, వినాయక చవితి చతుర్థి నాడు వస్తుంది. వినాయకుని పుట్టుకకు ఒక కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఎవరు రాక్షసుడు? గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుడిని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. అయితే పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది. తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర